వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 2014లో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీ గారు పదే పదే ప్రస్తావించినటువంటి అంశాలు ఉన్నాయో, ఒకటి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి, ఖాదీ పరిశ్రమను ప్రోత్సహించాలి, అదేవిధంగా స్వచ్ఛ భారత్కి సంబంధించినటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున గాంధీ గారి స్ఫూర్తిగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా 2014 నుండి కూడా ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 నాడు పెద్ద ఎత్తున స్వదేశీ వస్తువులను కొనడం, ఖాదీ దుస్తుల్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ద్వారా ఏదైతే గ్రామీణ ఉత్పత్తులు ఉంటాయో వాటిని ప్రోత్సహించాలనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. ఇది ఒక మహా ఉద్యమం. ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. ఇందులో భాగంగా అనేక పథకాలను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. చేతి వృత్తులను ప్రోత్సహించడానికి, గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, స్వదేశీ ఉత్పత్తుల యొక్క మార్కెటింగ్ను ప్రోత్సహించడానికి, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ పేరుతో అనేక కార్యక్రమాల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ విధంగా ఈరోజు నాడు దేశవ్యాప్తంగా దాదాపు 20,000 ప్రాంతాల్లో ఈ విధంగా ఖాదీ సంతలు కానివ్వండి, లేకపోతే అవగాహన శిబిరాలు కానివ్వండి, కళాత్మకమైనటువంటి వస్తువులు ప్రదర్శనలు కానివ్వండి, కొనుగోలు కానివ్వండి అనేటువంటి విషయాల మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏదైతే చేతి వృత్తులకు సంబంధించినటువంటి గ్రామీణ పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మేమంతా కూడా గుర్తు చేస్తున్నాం. ఇవాళ పెద్ద స్పందన వచ్చింది. వైజాగ్లో, రాజమండ్రిలో, తిరుపతిలో, అదేవిధంగా ఇవాళ భాజపా రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్నటువంటి ఖాదీ సంత ఏదైతే ఉందో, ఈ సంతకు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మనమంతా కూడా కలిసి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు గతంలో మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ మన ఏటు కొప్పాక బొమ్మల గురించి ప్రస్తావించడం జరిగింది. మహాత్మా గాంధీ గారు చెప్పారు, స్వదేశీ అంటే మన పొరుగున తయారయ్యేటువంటి వస్తువును వాడడమే స్వదేశీ. సూక్ష్మంగా ఆలోచించినట్లయితే ఆ ఉద్యమాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రారంభించింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈ విధమైనటువంటి ఎగ్జిబిషన్స్ కానీ చేనేత సంబంధించినటువంటి ఆలోచనతో అనేక సందర్భాల్లో దేశంలో జరుగుతున్నాయి. అయితే మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నుంచి భారతీయ జనతా పార్టీలో ఒక ఉద్యమాన్ని వారు ప్రారంభించారు. కార్యకర్తలందరూ కూడా అక్టోబర్ 2న ఈ ఖాదీ కొనాలని. కానీ ఈ సందర్భంలో ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో, మనం $5 బిలియన్ యొక్క $5 బిలియన్ యొక్క ఎకానమీకి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెడుతున్న సందర్భంలో విదేశాల నుంచి మన మీద వస్తున్నటువంటి థ్రెట్ని మానసికంగా ప్రజలను స్వదేశీ ఆత్మనిర్భర్ భారత్ వైపుకి మళ్లించాలనేటువంటి ఒక ఆలోచనతో మోడీ గారు ముందుకు పెడుతూ ఈ సంతలు అనేవి, ఖాదీ సంతలు అనేవి ప్రజల్లో పార్టీ పరంగా తీసుకువెళ్ళాలి అనే ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో 4 చోట్ల నిర్వర్తిస్తున్నారు. ఈవేళ విశాఖపట్నం వర్మ గారు అక్కడ విజిట్ చేసి ఇక్కడ రాజమండ్రి యొక్క సంతకి రావడం జరిగింది. స్వదేశీ నినాదంతో ప్రధానమంత్రి గారు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది.
ఏదైతే స్వాతంత్రోద్యమంలో బాలగంగాధర తిలక్ గణేశోత్సవాల్ని ఆలంబనగా చేసుకుని ఆనాడు స్వాతంత్ర సమరం సాగించారో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు నరేంద్ర మోడీ గారు స్వదేశీ నినాదంతో భారతదేశం యొక్క ఖ్యాతిని, భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, భారతదేశం యొక్క సమగ్రతని కాపాడడం కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ముష్కరులు దాడి చేస్తున్న నేపథ్యంలో, అనేక అగ్రరాజ్యాలు అసూయ నేపథ్యంలో ఇవాళ భారతదేశం యొక్క ఖ్యాతి ఇవాళ విశ్వగురు స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. ముఖ్యంగా నిన్నటి రోజున వీటో పవర్ ఏ విధంగా భారతదేశానికి వచ్చిందో ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు. ఇవాళ 173 దేశాలు ఆ సమావేశానికి హాజరైతే అందులో 146 దేశాలు ఏకగ్రీవంగా భారతదేశానికి మద్దతు పలికాయి. అంటే ఇవాళ భారతదేశం యొక్క ఖ్యాతి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పెంపొందింపజేశారనేది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఈ నరేంద్ర మోడీ గారి స్వదేశీ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ బాసటగా నిలిచి స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయడం ద్వారా భరతమాతని హక్కున చేర్చుకునే దిశగా ప్రతి పౌరుడు కృషి చేయాలని, ప్రతి సమాజం కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.